హలో ఆల్. కాకరకాయ పేరు చెప్తేనే చాలామందికి ముఖం ఇలా పెడతారు. కానీ ఈరోజు అదే కాకరకాయతో అన్నంలో కలుపుకొని తింటే ప్లేట్ కూడా ఖాళీ అయిపోయేలా ఒక పొడి చేసేద్దాం. దాంతో పాటుగా రేపు వచ్చే శ్రావణ శుద్ధ పంచమి అంటే నాగపంచమి ఈరోజు ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైనదిగా భావిస్తారు. అప్పుల బాధ నుంచి ఉపశమనం, ఆర్థికంగా స్థిరత్వం కోసం మన సంప్రదాయంలో చెప్పబడే ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అప్పు తీసుకోవడం సులువు, కానీ ఆ అప్పు తీర్చే వరకు మనసుకు ప్రశాంతత ఉండదు. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, ఇలా అప్పుల చక్రంలో ఇరుక్కొని ఎప్పుడు ఈ బాధ నుంచి బయటపడతామా అని ఆలోచిస్తుంటాం కదా. అలాంటి వారు రేపు నాగుల పంచమి కాబట్టి ఈ నాగుల పంచమి రోజున పాటించాల్సిన ఒక పరిహారం గురించి తెలుసుకుందాం. దీనికి మనకేం కావాలంటే 3 గోమతి చక్రాలు, కొద్దిగా నల్ల నువ్వులు, కొద్దిగా తెల్ల ఆవాలు, ఒక చిన్న వెండి ముక్క, ఇంతే. ముందుగా ఒక నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఆ నిమ్మ చెట్టు మన ఇంట్లో అయినా సరే, బయట ఎక్కడైనా సరే, ఆ నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్నగా గొయ్యి తవ్వి అందులో ఒక గోమతి చక్రం, కొద్దిగా నల్ల నువ్వులు, కొద్దిగా తెల్ల ఆవాలు, ఒక చిన్న వెండి ముక్క ఆ గొయ్యిలో వేసి వాటిని మట్టితో కప్పేయాలి, ఇంతే. తర్వాత భగవంతుడికి నమస్కరించి, నా జీవితంలో ఉన్న అప్పుల బాధలు తొలగి నేను ఆర్థికంగా స్థిరపడేలా అనుగ్రహించండి, అప్పులేని ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి. ఇప్పుడు రెండవ గోమతి చక్రాన్ని తీసుకొని దానిలోకి కొద్దిగా నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు తీసుకొని జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశంలో అంటే 4 రోడ్ల కూడలి దగ్గరికి వెళ్ళి మనకి మనమే దిష్టి తీసుకొని వెనక్కి విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇక 3వ గోమతి చక్రం ఉంది కదా, ఆ గోమతి చక్రాన్ని ఇంట్లో శుభ్రంగా పవిత్రంగా ఉండే ప్రదేశంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంతే పరిహారం. ఇలా చేయడం వల్ల వచ్చే నాగుల పంచమి వరకు మనకు ఎలాంటి అప్పులు లేకుండా ఆర్థిక స్థిరత్వం ఏర్పడి హాయిగా ఉంటాం. పరిహారం మనసుకి ధైర్యం ఇస్తుంది, కానీ మన ప్రయత్నమే మన జీవితాన్ని మార్చుతుంది. ఏదైనా సరే నమ్మకంతో చేయండి, హాయిగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.